హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను సగ్గుబియ్యం కిచిడి చేద్దాం అనుకుంటున్నానండి. అలాగని నేను రాత్రి నానబెట్టానండి. ఈ కప్పుతో నానబెట్టాను సగ్గుబియ్యము. ఇదే కప్పుతో మనం వాటర్ కూడా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ పొడి పొడిగా రావు. ఇంకోండి చూడండి, నేను ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో వేసుకున్నానండి వాటరు. దీనికి కావాల్సినవి ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టాను, ఒక బంగాళదుంప మీడియం సైజ్ పెద్ద బంగాళదుంప కొంచెం బాయిల్ చేసి పెట్టానండి. ఎక్కువ బాయిల్ అవసరం లేదు, కొంచెం ఉడికితే చాలు. కొంచెం కరివేపాకు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, ఒక 8 వెల్లుల్లి రెంజలు తీసుకున్నానండి. ఈ మొత్తం మనము మిక్సీ వేసుకోవాలండి, బరకగా మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ అల్లము వెల్లుల్లి పచ్చిమిరకాయలు మిక్సీ వేసుకుందామండి. ఇలా ఇరిసి మిక్సీ వేస్తాను నేను. ఇగోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను కదా, నెయ్యి వేస్తున్నానండి. నేను 2 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేసుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు అండి. నేను నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసానండి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, నెయ్యి కూడా ఎక్కువ పడదండి దీనికి. ఇగోండి, 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను నేను, ఒక 1/2 స్పూను ఆవాలు కూడా వేస్తున్నానండి, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. వేసాం కదా, ఇది కొంచెం సెట్పెట్లాడేలా కలుపుకోవాలండి. ఇవ్వండి ఇలాగా. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంప, అది కూడా నేను వేసేస్తున్నాను. కొంచెం ఇది ఆయిల్లో వేగాలండి, ఈ నెయ్యిలో, అందుకని నేను వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు వేగితే చాలండి. ఈ 2 నిమిషాలు మనము మూత పెట్టుకుందామండి. మూత పెడుతున్నాను నేను. ఇంకోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నానండి. వేసాం కదా, ఇవి మనము కొంచెం కలుపుకుందాము. ఇంకోండి, ఇలా ఏగిపోయింది కదా, మనము మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లము పచ్చిమిరకాయలు వెల్లుల్లి, అది కూడా వేసేస్తున్నానండి నేను. వేసేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి, ఇలా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి, ఇలా ఏగిపోయింది కదా, మనము మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లము పచ్చిమిరకాయలు వెల్లుల్లి, అది కూడా వేసేస్తున్నానండి నేను. వేసేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి, ఇలా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి, పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా వేసేస్తున్నానండి. నేను పొట్టు తీయకుండానే వేస్తున్నానండి, పొట్టు తీసుకున్న వాళ్ళు పొట్టు తీసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఈ కిచిడి తింటుంటే పళ్ళు కింద పడుతుంటే చాలా బాగుంటుందండి. కొంతమంది పల్లీల పొడి కూడా చేసి వేసుకుంటారు. నేను కాకపోతే పల్లీల పాలంగానే వేసానండి. ఇలా వేసేసుకున్నాం కదా, మనము ఇప్పుడు ఈ నానబెట్టుకుని ఉన్నాయి కదండి, ఈ సగ్గుబియ్యం కూడా నేను వేసేస్తున్నానండి. ఇందులో వేసి ఇలా కలిపేసుకోవాలండి మొత్తము. ఇవ్వండి, చూడండి, మొత్తం కలిసిలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వేసి 1 నిమిషం పాటు ఉంచుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకా చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. 1 నిమిషం పాటు మనము మూత పెట్టుకుందామండి. ఇంకోండి, 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం అనుకున్నాం కదా, మూత తీసేసానండి. ఒక నిమ్మ చెక్క కూడా పిండుతున్నానండి. పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఒక 4 డ్రాప్లు పడితే సరిపోద్దండి. పిండిన తర్వాత మనము ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసిలాగా ఈ నిమ్మరసము. ఇంకోండి, కలిసిపోయిందండి, అయిపోయింది. ఇంక ఇది ఈ సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.